జయ గురుదేవదత్త. ఇది శ్రీశైల ప్రాంతంలో ఉండే కదిలివనం. ఈ కదిలివనంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క పాదాలున్నాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వాళ్ళు ఇక్కడ లింగ ప్రతిష్ఠాపన చేశారు. ఇక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామి వాళ్ళకి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనమిచ్చారని పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము. ఈ యొక్క ప్రాంతం ఎంతో అద్భుతమైన ప్రదేశం. ఎందరో మంది ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, అవధూతలు ఎందరో మంది ఇక్కడ తపస్సు చేసి తరించిన తపోభూమి ఇది. ఇక్కడ సామాన్యులకు ఉండాలంటే కూడా చాలా కష్టమే. కానీ సాధకులకు, సాధు మహాత్ములకు, భక్తులకు ఉండే అవకాశం ఉన్నది. సామాన్యులు ఉండడానికి చాలా కష్టమే. ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వాళ్ళ యొక్క పాదకులు ఉన్నాయని చెప్తారు. ఇవి ఇప్పుడు కొత్తగా ప్రతిష్టాపన చేసినవి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదకులు పాతవి ప్రస్తుతం కనపడటం లేదు. ఇవి కొత్తగా ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ చాలామంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క కదిలివనంలో కానీ ఈ యొక్క అడవి ప్రాంతంలో ఎక్కడ దేవతల యొక్క విగ్రహాలు ఉన్నా కూడా గుర్తు తెలియని వ్యక్తులు చాలా విగ్రహాలని పగలగొట్టారు. ఇదిగోండి, ఇక్కడ కూడా పగలగొట్టారు చూడండి. అక్కడ లోపల ఉండే ఆయన శ్రీ స్వామి సమర్థ. ఈ శ్రీశైల ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా చాలా వరకు ఎండిపోయిన చెట్లు కనపడతాయి. కానీ కొన్ని లోయల్లో మాత్రం చాలా దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ కదిలివనంలో ఇది చాలా దూరంలో ఉన్న ఒక లోయ. ఈ లోయలో మామిడి చెట్లు, తర్వాత ఇంకా అనేక రకాల చెట్లు ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రాంతాలలో పులులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, ఇంకా చాలా మృగాలు కూడా ఉన్నాయి. వన్యజీవులు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ వస్తే చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఇక్కడ తినడానికి చాలా తక్కువ, ఏమి కూడా దొరకవు. ఇక్కడ నివాసం చేయాలంటే తినడానికి అన్ని రకాలుగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకొని వస్తే బాగుంటుంది. లేదంటే ఇక్కడ నీళ్లు తప్పితే నీళ్లు మాత్రం సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ భోజనాలకి చాలా కష్టం అవుతుంది. ఇక్కడుండే యోగులకు మాత్రము ఇక్కడ తెలియని కొన్ని ఫలాలను భుజించి జీవిస్తూ ఉంటారని, వాళ్ళ యొక్క తపోశక్తి ద్వారా ఇప్పటికీ ఇక్కడే స్థూలంగా గాను సూక్ష్మంగా గాను తిరుగుతూ కొంతమంది భక్తులకు కూడా దర్శనమిస్తున్నారు. ఈ కదిలివనంలో చాలా అద్భుతమైన శక్తులు కూడా ఉన్నాయి. అవి సామాన్యులకు అర్థం కావు. కేవలం సాధకులకు, భక్తులకు మాత్రమే అర్థమవుతాయి. అది కూడా కొంచెమే. పూర్వజన్మ సుకృతం అంటే ఎవరికైనా కూడా గురువులు దర్శనం ఇవ్వచ్చు ఈ స్థలంలో.